వైజాగ్ అనేది సిటీ ఆఫ్ డెస్టినీగా మీ అందరికీ తెలిసిందే. అంటే వైజాగ్లో అయితే ఒక సైడ్ సీ ఉంటుంది, ఇంకొక సైడ్ మౌంటైన్స్ ఉంటుంది అని చెప్పి. ఇట్స్ ఎ స్మార్ట్ వే ఆఫ్ బయింగ్ హోమ్. అండ్ రియల్ ఆస్తి అనే పేరే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. సో మనం ఏదైతే ఆస్తి కొనుక్కుంటామో అది రియల్గా ఉండాలన్నది ఇంటెన్షన్ తోటి సో రియల్ ఆస్తి అన్న పేరు స్ట్రైక్ అయింది. సో అసలు ఈ గ్రూప్ బయింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? సో అదే మనం ఒక 5 మంది 10 మంది కలిపి వెళ్తే మనకి నెగోషియేషన్ పవర్ పెరుగుతుంది. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు కొందామని అనుకుంటారు. సో రియల్ ఆస్తి ద్వారా మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే రాబోయే 10 ఏళ్లలో ఇక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి చాలా కంపెనీస్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. కానీ ఎక్కడ కొనాలి, ఎలాంటి ల్యాండ్ తీసుకోవాలి, ఎలాంటి లొకేషన్లో తీసుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇవన్నిటికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్, అదే realasti.com. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. వైజాగ్ అనేది సిటీ ఆఫ్ డెస్టినీగా మీ అందరికీ తెలిసిందే. కానీ రాబోయే 10 ఏళ్లలో ఇక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి చాలా కంపెనీస్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. అండ్ ఇది ఒక మంచి రైట్. అండ్ ఇలాంటి టైంలో చాలా మంది ఇక్కడ ల్యాండ్ లేదా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. కానీ ఎక్కడ కొనాలి, ఎలాంటి ల్యాండ్ తీసుకోవాలి, ఎలాంటి లొకేషన్లో తీసుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇవన్నిటికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్, అదే realasti.com. వీళ్ళు బయర్స్కి ఇంకా బిల్డర్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేసి వీళ్ళిద్దరికీ బెనిఫిట్ అయ్యేలాగా గ్రూప్ బయింగ్ అనే కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకొచ్చారు. అసలు ఈ గ్రూప్ బయింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం రియల్ ఆస్తి ఫౌండర్ అయిన కే ప్రదీప్ గారితో మాట్లాడి తెలుసుకుందాం రండి. సో హాయ్ అండి. సో ఫైనలీ రియల్ ఆస్తిలో ఉన్నాం మనము. అండ్ వైజాగ్లో చాలా మందికి ఓన్లీ మీరు అంటే మేబీ ఫేస్ తెలియకపోవచ్చు, బట్ మీరు ఎస్టాబ్లిష్ చేసిన బ్రాండ్స్ మాత్రం అందరికీ తెలుసు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బేగల్స్ బేకరీ మీరే పెట్టారు, అండ్ జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, యు ఆర్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ ఇట్. సో నౌ రియల్ ఆస్తి. సో ఈ మీ జర్నీ గురించి మాకు కొంచెం చెప్తారా అండి? సో ఫస్ట్ ఫుడ్ అండ్ దెన్ ఫ్యాషన్, నౌ రియల్ ఎస్టేట్. సో నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 2006లో సో బీఎస్సీ కంప్యూటర్స్ గాయత్రి కాలేజ్ నుంచి అయిన తర్వాత సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్. ఓకే. సో అప్పుడు ఏం చేయాలి అనుకునేటప్పుడు ఆలోచిస్తే వైజాగ్లో బేకరీ స్టార్ట్ చేయాలనిపించింది. సో వైజాగ్లో బేకరీ స్టార్ట్ చేసిన తర్వాత వి గాట్ ఏ గుడ్ రెస్పాన్స్. సో ఎర్లీగా స్టార్ట్ చేసాం, కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేసాం. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ లైక్ వీ వాంటెడ్ టు గివ్ గుడ్ క్వాలిటీ అండ్ డిఫరెంట్ టేస్ట్ ఇద్దాం అన్నది బేగిల్స్ అని స్టార్ట్ చేసాం 2006లో. సో ఆ జర్నీ 2011 వరకు కంటిన్యూ అయింది. సో డ్యూ టు సమ్ రీజన్స్ అది క్లోజ్ చేసాము. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. సో ద రీజన్ జేడీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి, సో మార్కెట్లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని అనలైజ్ చేసుకొని సో మనం జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్టార్ట్ చేసాం. సో అది 14 years అయింది స్టార్ట్ చేసి. ఇప్పుడు ఐ ఫీల్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఇన్ ది రియల్ ఎస్టేట్ మార్కెట్. సో వీ వాంటెడ్ టు అప్స్కేల్ చేద్దాం అనుకుంటున్నాం రియల్ ఎస్టేట్ని. సో వేర్ ఇఫ్ వీ కంపేర్ విత్ బెంగళూరు అండ్ హైదరాబాద్, సో వైజాగ్లోని ఆ కార్పొరేట్ సేల్స్ అన్నది లేదు. సో అక్కడ గ్యాప్ ఐడెంటిఫై చేసుకొని వీ స్టార్టెడ్ realasti.com. ఓకే. అండ్ రియల్ ఆస్తి అనే పేరే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట, అంటే రియల్ ఎస్టేట్ సంబంధించి. సో హౌ డిడ్ యూ ఈవెన్ కమ్ అప్ విత్ ద నేమ్ రియల్ ఆస్తి అని? సో బేసిక్గా రియల్ ఎస్టేట్ అన్నది అంటే ఒకటి రియల్ అన్నది నిజంగా ఉంటుంది ఆ పేరులోనే. ఆస్తి అన్నది ఆస్తి మనం కొనుక్కుంటాం కాబట్టి, సో మనం ఏదైతే ఆస్తి కొనుక్కుంటామో అది రియల్గా ఉండాలన్నది ఇంటెన్షన్ తోటి సో రియల్ ఆస్తి అన్న పేరు స్ట్రైక్ అయింది. సో దట్స్ హౌ వి స్టార్టెడ్. వెరీ క్రియేటివ్. యాక్చువల్లీ వినగానే నేను కూడా చాలా క్రియేటివ్గా పెట్టారు అనుకున్నాను అనమాట. సో ఎనీవే, రియల్ ఆస్తి గురించి నేను విన్నప్పుడు గ్రూప్ బయింగ్ అనే కాన్సెప్ట్ నేను ఫస్ట్ టైం విన్నాను ఇక్కడే చెప్పాలంటే. సో అసలు ఈ గ్రూప్ బయింగ్ కాన్సెప్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో గ్రూప్ బయింగ్ అంటే ఇప్పుడు మనం ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకరు వెళ్తే మనకి ఒక రకమైన ప్రైజ్ వస్తుంది. సో అదే మనం ఒక 5 మంది 10 మంది కలిపి వెళ్తే మనకి నెగోషియేషన్ పవర్ పెరుగుతుంది. సో ఇట్స్ సింప్లీ లైక్ ఇప్పుడు మీరు డీమార్ట్కి వెళ్తారు, లేకపోతే ఏదైనా హోల్సేల్ షాప్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ప్రోడక్ట్ మీకు అక్కడ హోల్సేల్లో ఉంటుంది, అక్కడికి వెళ్తే మీకు డిస్కౌంట్ ఎక్కువ వస్తుందని మీరు వెళ్తారు, ఎందుకంటే మీరు లార్జ్ క్వాంటిటీలో కొంటారు. సో అలాగే రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి జనరల్గా ఒక్కొక్క బయ్యర్ బిల్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore ఎంతో చెప్తారు.
సో అదే మీరు ఒక 10 మంది కలిపి వెళ్ళేటప్పుడు సో బిల్డర్కి కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఒకసారి వచ్చారు, నాకు ఏదైనా డిస్కౌంట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి బిల్డర్ కూడా కొంచెం డిస్కౌంట్ మీకు ఇస్తాడు. సో అదే బెనిఫిట్ డైరెక్ట్గా మీకు కస్టమర్కి వచ్చేటప్పుడు సో కస్టమర్ బెనిఫిట్ అవుతాడు, బిల్డర్ కూడా బెనిఫిట్ అవుతాడు. సో ఈ ఆలోచన వచ్చింది. సో దట్ ఈస్ హౌ వి స్టార్టెడ్ దిస్ realasti.com. ఓకే. అండ్ ఈ గ్రూప్ బయింగ్ వల్ల క్లయింట్స్కి కానివ్వండి, బిల్డర్స్కి కానివ్వండి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో అదే చెప్తున్నాను కదా, మీకు ఇప్పుడు ఒక ప్రాపర్టీ మీరు కొందామని వెళ్తారు ఒక బిల్డర్ దగ్గరికి. సో మీరు ఇండివిజువల్గా వెళ్ళేటప్పుడు వాళ్ళ మేనేజర్ ఎవరో వస్తారు, సేల్స్ మేనేజరు, మీకు ఒక ప్రైజ్ ఉందని చెప్తారు. సో ఆ ప్రైజ్ మీకు అది రైటా రాంగా అన్నది కూడా మీకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఎంక్వైరీ చేసుకుంటారు చుట్టుపక్కల ప్రైజ్ రైటా రాంగా అన్నది. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు కొందామని అనుకుంటారు. సో రియల్ ఆస్తి ద్వారా మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ ప్రాజెక్ట్లోని చాలామంది కస్టమర్స్ చూస్తూ ఉంటారు. వీళ్ళందరినీ మా దగ్గర గ్రూప్ కింద క్రియేట్ చేయటం వల్ల సో బిల్డర్కి మేము 10 మంది కస్టమర్స్ని ఒకసారి తీసుకెళ్ళటం వల్ల బిల్డర్కి ఒకసారి బల్క్ బుకింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు. సో కస్టమర్కి అడ్వాంటేజ్ ఏంటంటే 1 crore ఉన్న ఫ్లాట్ మేబీ ఒక 5% తగ్గినా కూడా 5 lakhs తగ్గుతుంది. సో కస్టమర్ ఇండివిజువల్గా గ్రూప్స్ క్రియేట్ చేసుకోలేరు కాబట్టి రియల్ ఆస్తి విల్ క్రియేట్ ద గ్రూప్స్ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్స్. మీ క్లయింట్స్కి, మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్కి మీరు ప్రామిస్ చేసే లైక్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి? అంటే ప్రామిస్ ఏం కాదండి, ఇట్స్ ఏ స్మార్ట్ వే ఆఫ్ బయింగ్ హోమ్. సో ఇవాళ రేపు ఏంటంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ మీడియేటర్స్, లాట్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయి మార్కెట్లోని. సో మనం కొన్న ప్రైస్ రైటా రాంగా, సో ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, ఇవన్నీ కొద్దిగా మేము దగ్గరుండి అనలైజ్ చేస్తూ అండ్ బిల్డర్ తాలూకా పెర్ఫార్మెన్స్ చూస్తూ దాంట్లో లీగాలిటీస్ ఇవన్నీ చూస్తూ సో కస్టమర్ని డెఫినెట్గా ఒక మంచి వేలో గైడ్ చేస్తూ ఒక బెటర్ ప్రైస్ ఇవ్వగలమన్న నమ్మకం మాకు ఉంది. అండ్ చూసే వాళ్ళకి ఇంకొక డౌట్ రావచ్చు అనమాట, అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ బయట చాలానే ఉన్నాయి, మేము ఎందుకు రియల్ ఆస్తికి రావాలి అని చెప్పి, దానికి మీరేం చెప్తారు? అదే ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి, ప్రతి ఏరియాలోని డిఫరెంట్ బిల్డర్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి. సో ఎవ్రీ ఇండివిజువల్ రకరకాల లొకేషన్స్లో ఉంటారు. కొంతమంది బెంగళూరులో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు కొద్దిగా వైజాగ్ చుట్టుపక్కల ఏరియాస్లో ఉండొచ్చు. సో ఏ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, ఎక్కడ అవుతున్నాయి, బిల్డర్ ఎవరు, ఎంత ప్రైస్, ఇవన్నీ తెలియకపోవచ్చు. సో మేము బేసిక్గా అన్ని డీటెయిల్స్తో పాటు కస్టమర్కి మా మోటో ఏంటంటే కస్టమర్కి ప్రైస్ బెనిఫిట్ ఇవ్వాలన్నది మా ఇంటెన్షన్. సో ప్రైస్ బెనిఫిట్ మేము ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే సేమ్ లైక్ మైండెడ్ కస్టమర్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి సో వాళ్ళ తరపు నుంచి మేము బిల్డర్ దగ్గరికి వెళ్ళి నెగోషియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇలా మా దగ్గర ఇంతమంది కస్టమర్స్ ఉన్నారండి, మీరు అడ్వర్టైజ్మెంట్కి ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బులు డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తే హ్యాపీ అవుతాడు, అడ్వాంటేజ్ అవుతుంది. ప్రైస్ ట్రాన్స్పరెన్సీ మీద కూడా మనం వర్క్ చేస్తున్నాం. ఓకే. అండ్ మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేస్తారన్నట్లుగా. సో ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇట్లాంటి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళ కోసం ఎలాంటివి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సేమ్ సర్వీస్ అండి. ఎన్ఆర్ఐస్కి కొద్దిగా ఏంటంటే ఎక్స్ట్రా కేరింగ్ ఏంటంటే సో వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళకి వర్చువల్గా ఏమైనా సైట్ విజిట్స్ కావాలన్నా, వర్చువల్గా ఏమైనా ఫ్లాట్స్ చూడాలన్నా కూడా వర్చువల్ సపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. నెంబర్ 2 గైడెన్స్ ఇస్తామండి. సో ఏ టైంలో మీరు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఏ ప్రైస్లో ఎంటర్ అవ్వచ్చు, అక్కడ రియల్ ప్రైస్ ఏంటి, సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి వైజాగ్లోని, ప్రీ లాంచ్లో ఏమున్నాయి, సో ప్రాజెక్ట్ వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి, సో ఇవన్నీ గైడ్ చేస్తూ అండ్ వాళ్ళకి కూడా ఇదే గ్రూప్ బయింగ్ కాన్సెప్ట్లోని ఇది కొత్తగా మనం చేసిందేం కాదండి. ఒక 20-30 years బ్యాక్ వెళ్తే కనుక ఒకప్పుడు ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రాపర్టీస్ కొనాలి అనుకుంటే కనుక సో వాళ్ళందరూ కలిపి డబ్బులు వేసుకొని ఒక దగ్గర ల్యాండ్ కొనుక్కొని పీసెస్ కింద కట్ చేసుకొని కొనుక్కునేవారు. ఒక 30-40 years బ్యాక్ నేను మాట్లాడుతున్న స్టోరీ. సో ఇవాళ రేపు ఏంటంటే ఇప్పుడు ఆ కస్టమర్ని కనెక్ట్ అవ్వటం అంటే ఒకరికొకరు కలిసి కొనుక్కునే ప్రాసెస్ అన్నది లేదు మార్కెట్లో. సో రియల్ ఆస్తి ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి సో గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఏ లొకేషన్లో ఏ బడ్జెట్లోని ఇవన్నీ ఫిల్టరేషన్ చేసుకొని గ్రూప్స్ కింద క్రియేట్ చేసి సో దెన్ వీ విల్ గైడ్ దెమ్ అండ్ విల్ మేక్ దెమ్ టు బై ఇన్ ఏ బెటర్ ప్రైస్. సో ఓకే. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో అంటే కొంచెం ఓపెన్గా మాట్లాడుకుంటే డూ యూ ఫైండ్ ఎనీ ఛాలెంజెస్?
యా డెఫినెట్గా అండి. ఛాలెంజెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ క్రియేట్ చేయడం అన్నదే ఒక ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ. సో మాకు రెగ్యులర్గా ఏదైతే మార్కెటింగ్ మేము చేస్తూ లీడ్ జనరేట్ చేస్తుంటామో, సో ఆ లీడ్స్ వచ్చినట్లు ఫిల్టర్ చేసి, సో అదే టైంలో కూడా ఆ ప్రాజెక్ట్లో కొనగలగాలి. సో కొంతమంది ఇండివిజువల్గా వస్తారు అండ్ కొంతమంది వెంటనే కొనచ్చు, కొంతమంది టైం తీసుకోవచ్చు. సో ఆ టైంకి అకార్డింగ్లీ మనం ఆ టైమ్స్ అన్ని అడ్జస్ట్ చేసి వాళ్ళకి బేసిక్గా ఏంటంటే టైమింగ్ ఈజ్ ది ఛాలెంజ్ అండి. ఓకే. యా, సో ఆ టైమింగ్లోని ఆ గ్రూప్ క్రియేట్ చేయాలి, సో బిల్డర్ దగ్గర తీసుకెళ్ళాలి, నెగోషియేట్ చేయాలి, అదే టైం క్లోజ్ అవ్వాలి. ఓకే. యా, కానీ మీ ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా యు ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ వెల్. yeah, see, right now the company is in the new phase and Okay. so we are developing the AI technology also to integrate Okay. with this. So initial ga ippudu men start chestunna services entante, so group buying మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. సో అందుకు బెటర్ ప్రైస్ కస్టమర్కి ఇవ్వాలన్న మోటో మీద వెళ్తున్నాం. ఓకే. సో లెట్స్ సే ఒక క్లయింట్ మీ దగ్గరికి ఇప్పుడు అప్రోచ్ అయ్యారనుకోండి, ఈ గ్రూప్ బయింగ్ కాన్సెప్ట్ ఇంట్రెస్టెడ్ ఉంది. సో ఫస్ట్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యి అండ్ హౌ డస్ ద ప్రాసెస్ గో ఈ గ్రూప్ బయింగ్ అనేది మొత్తం? అదేనండి, మేము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మార్కెటింగ్ చేస్తుంటాము. సో మాకు ఎవ్రీడే లీడ్స్ అనేవి వస్తాయి. సో లీడ్స్ వచ్చిన తర్వాత మా టెలికాలింగ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ అన్నది అర్థం చేసుకుంటారు. ఏ లొకేషన్లో తీసుకుందాం అనుకుంటున్నారు, ఏ ప్రైస్లో తీసుకుందాం అనుకుంటున్నారు, బడ్జెట్ ఏంటి, సో హౌ సూన్ దే వాంటెడ్ టు బై, సో టైం గ్యాప్స్ అవన్నీ చూసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ, సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. సో ఆ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత సో ఈ గ్రూప్ తరపు నుంచి బిల్డర్ దగ్గరికి వెళ్ళి నెగోషియేట్ చేస్తాం. ఓకే. అండ్ మీరు చూస్ చేసుకునే ప్రాజెక్ట్స్ అంటే దేన్ని బేస్ చేసుకొని చూస్ చేసుకుంటారండి? సో మెయిన్లీ రియల్ ఎస్టేట్లోనే మీరు చూస్ చేసుకోవాల్సింది ప్రైమరీగా లొకేషన్, ఓకే, అండ్ ప్రైస్, ఓకే, అండ్ ది బిల్డర్. ఈ మూడు కరెక్ట్గా మీరు చూస్ చేసుకుంటే కనుక సో యూ కెన్ ఎంటర్ ఎనీ టైమ్ ఓకే ఇన్ ఏ బెటర్ పాయింట్లో. అండ్ ఇప్పుడు చాలా మంది ఓన్లీ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే కోట్లు సంపాదించాలి అనే అపోహలో ఉండిపోతారు అనమాట. సో ఇది ఎంతవరకు నిజం? అంటే బేసిక్ గా నార్మల్ యావరేజ్ గా ఎర్నింగ్ చేసే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? యా, చేయొచ్చండి. డిపెండ్స్. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ బట్టి, వాళ్ళకి వస్తున్న శాలరీస్ బట్టి, వాళ్ళు ఎంత ఈఎంఐ పే చేయగలరు, దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుందండి. సో మీరు సిటీలో చేసుకోవాలనుకుంటే కనుక ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ ఎఫర్ట్ చేయగలగాలి. సో ఈఎంఐస్ అది మీ శాలరీస్ తగ్గట్టుగా ఉందా లేదన్నది చూడాలి. కొంచెం సిటీ నుంచి కొంచెం దూరం వెళ్తే కనుక మీ ఎఫోర్డబిలిటీలో దొరుకుతాయి. అండ్ యా, డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది సో ఇప్పుడున్న జనరేషన్ కూడా 35 yearsలో నుంచి ఆలోచించుకుంటే కనుక సో నెక్స్ట్ కమింగ్ 5-10 yearsలో గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కొద్దిగా కష్టమైనా కూడా దాని ప్రాపర్ ప్లానింగ్లో వెళ్తే కనుక సో డెఫినెట్గా యా, ప్రైస్ అన్నది కాన్స్టెంట్ కాదండి. సో రియల్ ఆస్తి స్పెషల్గాన మీకు ఒక తక్కువ బడ్జెట్లో కూడా మేము అరేంజ్ చేయగలుగుతాం. మా దగ్గర స్టార్టింగ్ 30 lakhs నుంచి కూడా ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, యా, దట్స్ గ్రేట్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది అంటే మైండ్ సెట్స్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది ఏమో రెంట్లోనే మేము ఉండిపోతాము, మాకు ఇదే చాలు అని అనుకుంటుంటారు. కానీ కొంతమంది లేదు, రియల్ ఆస్తి అంటే మీ పేరుకి తగినట్లుగా మీరు మీ పేరు పైన ఉంటేనే అది మీ ఆస్తి అన్న మైండ్ సెట్లో ఉంటారు. సో దాని గురించి ఏమంటారు? రెంట్తోనే ఉండిపోవడం బెటర్ అంటారా, లేకపోతే మీకంటూ ఒక ప్రాపర్టీ ఉండడం బెటర్ అంటారా? డెఫినెట్లీ 100% రెంటెడ్ ప్రాపర్టీలో ఎన్నాళ్ళు ఉందాం అనుకుంటారు. సో ఆ రెంట్ ఇచ్చే బదులు మీ ఈఎంఐ కట్టుకోవచ్చు, ఓకే, దాన్ని కొద్దిగా స్మార్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎస్, డెఫినెట్లీ ఈరోజు ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి 1 lakh శాలరీస్ పెయిడ్ చాలామంది ఉన్నారు. సో రెంట్ మీరు 40,000-50,000 పే చేసే బదులు స్మార్ట్గా ఆలోచించి ఒక మంచి ఎంట్రీ పాయింట్ తీసుకొని ఒక అప్కమింగ్ ఏరియాలోని ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక సో డెఫినెట్గా యా, వితిన్ 2-3 yearsలో మీరు సొంత ఇంట్లోకి మూవ్ అవ్వగలరు. అండ్ వైజాగ్ చూసుకున్నట్లయితే ఈ మధ్య గూగుల్ తర్వాత చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో వైజాగ్ అనేది లైక్ హౌ డు యూ సే వైజాగ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్? సి వైజాగ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎ బెస్ట్ ప్లేస్ అండి. మీరు కంపేర్ చేస్తే కనుక హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మార్కెట్ చాలా సాచురేట్ అయిపోయింది. సో వైజాగ్ ఇప్పుడు అందరూ మనం బీ టౌన్ అని పిలుస్తాం. సో ఎనీ బీ టౌన్ సిటీ విల్ ట్రై టు become a town city.
సో ఇప్పుడున్న ఈ ఫాస్ట్ గ్రోత్తో చూస్తే నెక్స్ట్ కమింగ్ 5 yearsలోని వైజాగ్ విల్ బీ కాంపిటేటింగ్ విత్ బెంగళూరు అండ్ హైదరాబాద్ అండ్ ఇట్ విల్ బికమ్ ఏ టౌన్ సిటీ. సో బీ టౌన్లో ఉన్న ప్రైస్ మీరు ఏ టౌన్కి వచ్చేసరికి ప్రైస్ మారిపోతుంది. సో మీరు ఎంట్రీ పాయింట్ తక్కువ ఉండేటప్పుడు సిటీ గ్రో అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీ ల్యాండ్ వాల్యూస్ కూడా గ్రో అవుతాయి. సో అండ్ వైజాగ్ హైదరాబాద్ అండ్ బెంగళూరుతో కంపేర్ చేస్తే వైజాగ్లో ప్రైసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి సో మీకు ఇప్పుడు 15,000 to 20,000 కూడా మీకు స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. మీరు హైదరాబాద్ బెంగళూరు వెళ్తే దొరకదు అక్కడ. సో వైజాగ్లో మీరు ఈ ఎంట్రీ పాయింట్లో ఎంటర్ అయితే కనుక మీకు నెక్స్ట్ 5-6 yearsలోని మంచి ఎగ్జిట్ పాయింట్ దొరుకుతుంది మీకు. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను ఒక రీల్ చూసాను అండ్ యువర్ ఎక్స్ప్లెయినింగ్ అంటే వైజాగ్ లో అయితే ఒక సైడ్ సీ ఉంటది, ఇంకొక సైడ్ మౌంటైన్స్ ఉంటది అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆ కాన్సెప్ట్ నా కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మీరు ల్యాండ్ తక్కువ ఉంటది అని చెప్పున్నారు ఒక రీల్ లో. సో మీరు ఎనీ ప్లేస్ ఇన్ ఇండియాలో చూస్తే సో మీకు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వైజాగ్ వచ్చేసరికి ఒక సైడ్ కంప్లీట్ గా సీ ఉంటుంది, ఒక సైడ్ కంప్లీట్ గా మౌంటైన్స్ ఉంటాయి. మీకు ఎవ్రీ 5 kilometers కి మౌంటైన్స్ ఉంటాయి ఇఫ్ యూ అబ్జర్వ్. సో ఆ మౌంటైన్స్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ లోనే మీకు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో డెఫినెట్గా ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా పాపులేషన్ గ్రో అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ల్యాండ్ ఎక్కడైనా దొరికినప్పుడు ప్రైస్ మీకు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్, ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది కంపారిటివ్లీ విత్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ ఎనీ అదర్ సిటీ. ఓకే. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ 3 to 5 years లో వైజాగ్ లో కానీ చుట్టుపక్కల ఏ ఏరియాస్ ఎక్కువ గ్రోత్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అందరికీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇప్పుడు ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. సో ఎవ్రీడే కొత్త అనౌన్స్మెంట్ వస్తుంది, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, ఫార్మాస్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి అండ్ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. సో ఎనీ ఏరియా మీరు ఎటు నుంచి చూసుకున్న నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్లో ఎక్కడ చూసుకున్నా కూడా గ్రోత్ బాగుంది. సో ఈ గ్రోత్ బాగుండేటప్పుడు మీరు ఎనీ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో పర్టికులర్గా మీరు నన్ను అడిగితే కనుక కొన్ని ఏరియాస్ లైక్ బోయిపాలెం అండ్ తగరపల్స, భీమిలి, సో భోగాపురం, సో ఇటు శ్రీకాకుళం వరకు స్ట్రెచ్ బాగుంది, ఇటు విజయనగరం వరకు బాగుంది, ఇటు కొత్తవలస వరకు బాగుంది, ఇటు అనకాపల్లి వరకు బాగుంది. సో 4 sides చూసుకున్న ఎక్కడైనా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడున్న కొత్త మాస్టర్ ప్లాన్స్ మీరు ఒకసారి అనలైజ్ చేసుకొని ఈ మాస్టర్ ప్లాన్స్లో రోడ్స్ ఎక్కడైతే వెళ్తున్నాయో ఆ రోడ్కి దగ్గరలో తీసుకుంటే ఎనీ టైమ్ దట్ విల్ బికమ్ ఏ గోల్డ్ మైన్. ఓ వావ్. అండ్ ఒక్కసారి మీ దగ్గరకు వస్తే ఇవన్నీ మీరే చూసుకుంటారా? అంటే దగ్గరుండి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ అవన్నీ? సో డాక్యుమెంటేషన్ అంటే దట్ ఈస్ ఎ బిల్డర్ పార్ట్ అండి. సో బిల్డర్ విల్ టేక్ కేర్ బట్ వీ ఆల్సో స్క్రూటనైజ్ దట్. బట్ వీఆర్ మోర్లీ లైక్ రియలాస్తి విల్ గైడ్ యూ వేర్ టు ఇన్వెస్ట్, ఓకే, ఎట్ వాట్ ఈస్ ద బెటర్ ప్రైస్ టు బై ఏ ప్రాపర్టీ. అండ్ ఆ ప్రాసెస్ని మీకు ఈజీ చేస్తుంది. ఓకే. సో ప్రాసెస్ ఈజీ చేయటం వల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు సేఫర్ హ్యాండ్లో ఉన్నారన్న నమ్మకం మీకు వస్తుంది. సో దట్ ఈస్ ద మోడల్ వీఆర్ క్రియేటింగ్. సో రియల్ ఆస్తి ఇప్పుడు మీరు కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ మీరు మీ క్లయింట్స్ కి అంటే రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళ సైడ్ నుంచి మీరు ఈ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు? రెస్పాన్స్ బాగుందండి. సో మనం ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ గురించి డిస్కౌంట్ అని మాట్లాడుతుంటే కస్టమర్ కొంచెం ఎగ్జైట్ అవుతున్నారు. సో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో రెస్పాన్స్ ఇస్ గుడ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఒక ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు వాళ్ళకి ఎంత డిస్కౌంట్ వచ్చినా కూడా ఆ ప్రైస్ వాళ్ళకి ఇంటీరియర్స్కో లేకపోతే రిజిస్ట్రేషన్ అమౌంట్కో ఏదో ఒకటి సేవ్ అవుతుంది. సో డెఫినెట్గా మనం డిస్కౌంట్ ఇస్తామంటే ఎవరు వద్దనుకుంటారు. సో ఆ డిస్కౌంట్ ఉండేటప్పుడు అందులోని హై వాల్యూ టికెట్ సైజ్ ఉండేటప్పుడు ఎంత డిస్కౌంట్ వచ్చినా కూడా కస్టమర్ హ్యాపీగానే ఫీల్ అవుతాడు. అండ్ చాలా మంది చాలా వింటున్నారు మనం చెప్తుంటే ఓపిక్గా, అండ్ వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే ప్రాపర్టీ ఇలా కూడా కొనవచ్చా, సో మేము కూడా ఒక 3 ఫ్రెండ్స్ని తెచ్చుకుంటాము, మాకు ఏమైనా బెటర్ ప్రైస్గా ఇవ్వగలుగుతారా, మా తరపు నుంచి మీరు నెగోషియేట్ చేస్తారా, ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఇవన్నీ చాలా క్యూరియస్గా అడుగుతున్నారు. ఎస్, డౌన్ ది లైన్ కొంత టైం అయ్యేసరికి పీపుల్ విల్ అండర్స్టాండ్ సో హౌ టు బై ఏ ప్రాపర్టీ అన్నది ఈజీ అవుతుంది కూడా. ఓకే. అండ్ చాలా మందికి డౌట్స్ కూడా ఉంటాయి, అంటే ఎవరితోనో తెలియని వాళ్ళతో మేము గ్రూప్లో అంటే జాయిన్ అయ్యి గ్రూప్ బయింగ్ చేయొచ్చా అని చెప్పి భయపడుతూ ఉంటారు. అది ఎంత సేఫ్ అని కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఎంత సేఫ్ అంటారు? గ్రూప్ బయింగ్ అన్నది మీకు ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తాం అంతే తప్పించి అంతకన్నా భయపడటానికి ఏం లేదు. సో మీరు అందరూ ఫైనల్ గా ఆ ప్రాపర్టీ ఓనర్ దగ్గరే మనం కూర్చొని నెగోషియేట్ చేస్తాం. ఓకే. సో అది భయపడడానికి ఏం లేదు. ఓకే. యా. సో ఇట్ ఈస్ ఎ స్మార్ట్ వే ఆఫ్ creating the groups and interacting with the builder and trying to get more discount to the customer. సో ఫైనలీ గ్రూప్ బయింగ్ అనే కాన్సెప్ట్ చాలా మంది ఫస్ట్ టైం వింటుంటారు.
ఇది చేయొచ్చా చేయకూడదా అని చెప్పి భయపడుతూ కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మీకు అదే చెప్పాను కదండి, గతంలోని ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అందరూ కలిపి కొనుక్కునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ తీసుకోండి మీరు, స్టీల్ ప్లాంట్ కానీ హెచ్పిసిఎల్ కానీ, ఇవన్నీ అప్పట్లో హెచ్పిసిఎల్ లేఅవుట్, స్టీల్ ప్లాంట్ లేఅవుట్ ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి? సో ఎంప్లాయీస్ అందరూ గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు లేఅవుట్స్ కింద క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఆ సిస్టమ్ అన్నదే లేదు. సో అందుకు మళ్ళీ రియల్ ఆస్తి ఈ గ్రూప్ బయింగ్ కాన్సెప్ట్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ ఒక గ్రూప్లా క్రియేట్ చేసి బిల్డర్ దగ్గరికి వెళ్ళి డిస్కౌంట్ మాట్లాడితే అది వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం బిల్డర్స్ కూడా చాలామంది హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక హైరైజ్ టవర్స్లో మీకు ఒక 500 ఫ్లాట్స్ 300 ఫ్లాట్స్ అమ్మటం అనేది ఒకరు అమ్మటం అన్నది ఇంపాసిబుల్. సో బిల్డర్ కూడా లాట్ ఆఫ్ ఛానల్స్ని యూజ్ చేస్తారు ఎలా ఈ సేల్స్ని అగ్రెసివ్ చేయాలనేది. సో బిల్డర్కి ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే కడుతున్నారో ఆ ప్రోడక్ట్ కంప్లీట్ అవ్వాలి. సో కస్టమర్కి బెటర్ ప్రైస్ రావాలి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఐదర్ కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతాడు అండ్ బిల్డర్ కూడా బెనిఫిట్ అవుతారు ఈ గ్రూప్ సేల్స్ వల్ల. రియల్ ఆస్తిని మీరు వైజాగ్లోనే స్టార్ట్ చేయడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? సో రీజన్ అంటే వైజాగ్లోనే పుట్టాం, వైజాగ్లోనే పెరిగాం. సో వేరే ప్లేస్కి వెళ్ళి స్టార్ట్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది అని అనిపించింది. కానీ సో స్టార్టప్ కదా, సో వైజాగ్లోనే ఎస్టాబ్లిష్ చేద్దామన్న ఒక ఇంటెన్షన్ ఎప్పటి నుంచో ఉండింది. సో చాలామంది సజెస్ట్ చేశారు బెంగళూరులోని హైదరాబాద్లో స్టార్ట్ చేయు, గ్రోత్ బాగుంటుందని. బట్ మేము ఈ కంపెనీని ఇక్కడి నుంచే బిల్డ్ చేసి నెక్స్ట్ అక్కడికి స్కేల్ చేద్దాం అనేది ఆలోచన. సో మా నెక్స్ట్ టార్గెట్ కూడా హైదరాబాద్ అండ్ బెంగళూరు ఉంది. సో ఇక్కడ స్కేల్ అప్ అయిన తర్వాత అక్కడికి మూవ్ అవుదాం అన్నది ఆలోచన. సో ఎక్స్పాండ్ చేస్తున్నారు రియల్ ఆస్తిని. యా, మేబీ ఇన్ ఫ్యూచర్ ఇక్కడ మేము అనుకున్న ప్రోడక్ట్ బాగా నడిస్తే కనుక డెఫినెట్గా దిస్ ఈస్ ది యూనివర్సల్ ప్రోడక్ట్. ఇది మీరు ఎక్కడైనా కూడా చేయగలుగుతారు, ఈవెన్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ. యా. అండ్ ఫస్ట్ టైం బయర్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి? ఫస్ట్ టైం బయర్స్ పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే లొకేషన్, ప్రైజ్ అండ్ కనెక్టివిటీ. సో ఈ 3 జాగ్రత్తలు మనం తీసుకుంటే కనుక ప్రాపర్టీ కొనేటప్పుడు సేఫ్ అవుతాం. సో నాకు తెలిసి చాలామంది కొంతమంది ఎన్ఆర్ఐస్ ఎక్కడ లోపల కొనేసామండి, మనం కొన్న ప్రైస్ కన్నా చాలా తక్కువ అయిపోయింది, సో ఎగ్జిట్ అవ్వలేకపోతున్నామంటే. సో అప్పట్లో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, సో చాలామంది మీడియేటర్స్ కానీ ఈ లేఅవుట్స్ వేసేవాళ్ళు ఇక్కడి నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ లోపలికి లేఅవుట్స్ వేయటం. సో అవి గ్రో అవటానికి చాలా టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 10 years 15 years పడుతుంది. సో ఆ జాగ్రత్తలు కొద్దిగా మనం చూస్తూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది చేస్తే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ బి సేఫ్. అండ్ ముందు అంటే ఇప్పటికీ ఏం మించిపోలేదు, ఇప్పుడు రైట్ టైం ఇన్ఫాక్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అని చాలా మంది అంటున్నారు. ఇది నిజమేనా? యా, రియల్ ఎస్టేట్ టైం అన్నది మనం ఏం డిసైడ్ చేయలేమండి. ఎప్పటికప్పుడే కాలం మారుతుంటుంది, టైం మారుతుంటుంది, అలాగే ప్రైజెస్ కూడా మారుతుంటాయి. బట్ ఏ రోజైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రోజు మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యి సో ప్రాపర్టీలోకి మీరు ఎంటర్ అవ్వాలి, కొనగలగాలి. సో ఇప్పుడు మా ఫాదర్ లేకపోతే మీ ఫాదర్, సో చాలామంది అనుకుని ఉంటారు, అరే ఆ రోజు అక్కడ ప్రాపర్టీ చూసాము, ఆ రోజు అక్కడ ఎంత 10,000కే ఉంది, ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది అనేసి. సో ఆ రియలైజేషను ఇప్పుడు ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక అట్లీస్ట్ మన ఫాదర్స్ దగ్గర నుంచి, మన ముందు జనరేషన్ దగ్గర నుంచి నేర్చుకొని, సో ఆ మిస్టేక్ వాళ్ళు చేసిందే మనం చేయకూడదు. సో మనకి ప్రాపర్టీ నచ్చిన తర్వాత దాని మీద కొద్దిగా అనలైజ్ చేసుకొని దాని గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే కనుక డెఫినెట్గా రేపు పొద్దున్న మన పేరెంట్స్ అనుకున్నది మీ పిల్లలు రేపు అనుకోరు. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ కాన్సెప్ట్ ఇంట్రెస్టెడ్ అనిపించి ఎవరన్నా తీసుకోవాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వచ్చండి? సో మాది www.realasti.com లాగిన్ అవ్వచ్చండి. సో అక్కడ ప్రాపర్టీస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయి, సో అక్కడ అన్నీ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో అందులోనే మీకు ప్రతి ప్రాపర్టీ దగ్గర ఒక జాయిన్ గ్రూప్ అని బటన్ ఉంటుంది. సో ఆ జాయిన్ గ్రూప్ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అవి ఇవ్వగానే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మా టీం మీకు కాల్ చేస్తుంది, మీ దగ్గర నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని సో ఆ పర్టికులర్ గ్రూప్లోని మిమ్మల్ని కంటిన్యూ చేసి లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ ఎంతమంది ఉన్నారో మీకు ఇన్ఫార్మ్ చేసి సో అప్పుడు నెగోషియేషన్ స్టార్ట్ చేస్తారు బిల్డర్తో. ఓకే.
అండ్ మీరు ముందు ఒకసారి మెన్షన్ చేశారు ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి. అండ్ హౌ ఆర్ యూ ప్లానింగ్ టు డూ దట్? సి ఏఐ అంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండి. సో ఇప్పుడు గూగుల్లో కానీ అందరూ మనం ప్రాపర్టీస్ సర్చ్ చేస్తుంటాం. సో ఏఐ ఏం చేస్తుందంటే మీరు జస్ట్ మీ బడ్జెట్ చెప్పంగానే, మీ ఈఎంఐ చెప్పంగానే, మీరు ప్రిఫర్డ్ లొకేషన్ చెప్పంగానే, సో మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో స్కూల్ చెప్పంగానే, సో ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ అదే మీకు ఒక సొల్యూషన్ ఇస్తుంది. సో మీ ఆఫీస్ దగ్గర నుంచి మీరు కొనుక్కునే అపార్ట్మెంట్ ఇంత డిస్టెన్స్లో ఉంటుంది, సో ఈ ప్రైజ్లో ఈ ప్రస్తుతం అక్కడ నడుస్తున్న ప్రైస్ ఇది, సో మీ పిల్లల స్కూల్ డిస్టెన్స్ ఎంత, సో అక్కడ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తున్నాయో చూపిస్తుంది. సో ఏ ఈజ్ నథింగ్ బట్ మీ వర్క్ని ఏంటంటే మోర్ సింప్లిఫై చేస్తుంది. సో అలాగే రియల్ ఆస్తి కూడా నా ఫ్యూచర్లో మీకు మోర్ సింప్లిఫై చేసేస్తుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎక్కడ చేయాలి, ఏ ప్రైస్కి ఎంటర్ అవ్వాలి, అదంతా సింప్లిఫై చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. ఓకే. అండ్ మీరు ఇప్పటిదాకా ఆన్బోర్డ్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఏంటో మా కోసం చెప్తారా? సో వైజాగ్లో మ్యాక్సిమం అన్ని ప్రాజెక్ట్స్ని ఆన్బోర్డ్ చేసుకున్నామండి. సో డిఫరెంట్ లొకేషన్స్, అన్ని లొకేషన్స్లో మన ప్రాపర్టీస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో అందరు బిల్డర్స్ తోటి మేము టైప్ అయి ఉన్నామండి. సో మీరు లొకేషన్ డిసైడ్ చేసుకొని, ప్రైస్ డిసైడ్ చేసుకొని, సో మాకు కానీ రీచ్ అవుట్ అయితే కనుక, సో మా బ్యాక్ అండ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు మీకు టచ్లోకి వచ్చి మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తారండి. సో వైజాగ్లో అందరు బిల్డర్స్ తోటి వీఆర్ ఇంటరాక్టింగ్ అండి. సో అందరితో డిస్కస్ చేస్తున్నాము. సో అందరికీ కూడా కాన్సెప్ట్ అర్థమైంది. సో మీకు వైజాగ్లో ఎనీ ప్రాపర్టీ, ఎనీ ప్రైజ్, ఎనీ లొకేషన్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు మాకు ఇంటరాక్ట్ అయితే సో మేము డెఫినెట్గా మీకు గైడ్ చేస్తాం. ఓకే. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వాళ్ళందరి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? యా ఉన్నాయండి. సో మా దగ్గర ఒక 30 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ప్రైస్ రేంజ్ ఉన్నాయండి, అప్ టు లైక్ 5 crores 10 crores, లైక్ ఎనీ ప్రాపర్టీ. సో యా వీ కెన్ హెల్ప్ అవుట్ అండి. సో సార్, ఫస్ట్లీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్లయితే విశాఖపట్నంలో ప్రాపర్టీ కొనేటప్పుడు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? సో ప్రాపర్టీ కొనేటప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే కస్టమర్ ఏమనుకుంటాడంటే అరే నేను ఎక్కువ ప్రైస్ కొనేస్తున్నానా అని ఆగిపోతారు. సో వాళ్ళు ఎక్కువ ప్రైస్ కొంటున్నారా లేదా అన్నది, అక్కడ ల్యాండ్ ప్రైస్ ఎంత ఉంది, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంది, అక్కడ యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది అన్నది కొంచెం టైం స్పెండ్ చేసి దాని మీద కొంచెం అనాలిసిస్ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. సో ఎవరి దగ్గర బిల్డర్ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు ఏదైనా ప్రైస్ చెప్పంగానే అరే ఇంత ప్రైజ్ అనేసి, సో ప్రైస్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది. సో కస్టమర్ ఏంటంటే ఆ ప్రైజెస్ చూసుకొని వాళ్ళు ఆగిపోతుంటారు. మళ్ళీ ఒక 6 months తర్వాత 3 months తర్వాత కాల్ చేయగానే ప్రైస్ మీద ఒక 300 rupees 400 rupees పెరిగిపోగానే అరే మళ్ళీ పెరిగిపోయిందా, సరే నెక్స్ట్ టైం చూద్దాం, ఆ నెక్స్ట్ అన్నదే ఆలోచించడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చాలామంది చేయలేకపోతున్నారు ఆన్ టైంలో. సో దాన్ని కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేస్తే కనుక ఐ థింక్ ఆ ప్రాబ్లమ్ కెన్ బి రిజాల్వ్డ్. ఆలోచించుకునే టైంలోనే ప్రైసెస్ కూడా రాకెట్ లాగా పెరిగిపోతున్నాయి అనమాట. ఓకే. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. అండ్ ఐ హోప్ వ్యూవర్స్ అందరూ ఈ రియల్ ఆస్తి గురించి తెలుసుకొని, అండ్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ స్టెప్ అప్ అండ్ కమ్ టు యూ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.